హాయ్ అండి అందరికీ. జాక్ ఫ్రూట్ కేసర్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. అదేనండి పనస్తోనలతో కేసర్ అనేది ఎలా చేసేయాలో చూసేయండి. ముందుగా ఒక 10 నుంచి 15 పనస్తోనలు తీసుకొని అవి శుభ్రంగా వాటర్ వేసి కడిగి ఆ తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా నేను చూపించే విధంగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో నేను చూపించే విధంగా 1 కప్పు తెల్ల సుజీ రవ్వని అంటే తెల్ల ఉప్మా రవ్వని తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని అందులోనే 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పనసకాయ తొనల పేస్ట్ అనేది అందులో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే అందులో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి పేస్ట్ అనేది దగ్గర పడే వరకు కూడా ఆ నెయ్యిలో అలాగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సుజీ రవ్వని అంటే తెల్ల ఉప్మా రవ్వని అందులో వేసి ఆ రెండు కలిసే విధంగా ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ అనేది పోసుకొని మొత్తం ఆ మిక్చర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో మీ స్వీట్నెస్ అనేది యాడ్ చేయడం కోసం బెల్లం కానీ, షుగర్ కానీ, బెల్లం పౌడర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ కప్పులో 1/2 కప్ అనేది స్వీట్నెస్ కోసం పంచదార కానీ, బెల్లం పౌడర్ కానీ, బెల్లం తురుము కానీ యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ అనేది ఇలాచీ పౌడర్, అలానే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి మీరు చల్లారిన తర్వాత అయినా లేదంటే వేడిగా తిన్నా సరే దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు జాక్ ఫ్రూట్ లవర్స్ అయితే డెఫినెట్గా ఈ వీడియో అనేది మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.